నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. జగన్ గారు ప్రెస్ మీట్ చూసారా? ఫైర్ కావాలని అంటున్నారు ఆయన. అదే మన నాయకుల్లో ఫైర్ లేదా అండి? ఈ 5 సంవత్సరాల్లో ఎంతో ఫైర్ చూపించారు. జనాలు కూడా ఫైర్ చూపించినట్టున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫైర్ అడుగుతున్నారు. ఇంకోటి, అసలు ఈ 4 నెలల్లో ప్రభుత్వం అనేది అసలు పూర్తిగా గాడి తప్పిందనేది ఆయన విఫలం. ప్రజల అసంతృప్తి కూడా ఆగ్రహంగా మారిపోయిందంట. ఆగ్రహంగా. ఓకే. సో కాబట్టి వీళ్ళ పార్టీ వంక చూస్తున్నారు అనేటువంటిది దానాదీన ఆయన ప్రెస్ మీట్ అంటే వాళ్ళందరినీ సమీక్ష సమావేశంలాగా పెట్టుకొని మాట్లాడారు, చూసాము. అది కూడా పూర్తిగా ఇవ్వరు కదా, వాళ్ళు అనుకున్నటువంటివి బయటికి రిలీజ్ చేస్తారు. దాంట్లో ఆయన అనేది ఏంటంటే, అపజయం నుంచి నేను త్వరగా కోలుకున్నాను, 4 నెలలు కూడా తిరగకముందే నేను బయటకు వచ్చి జిల్లా అధ్యక్షులను వేసేస్తున్నాను, పార్టీని కింద స్థాయి నుంచి నేను మళ్ళీ పునర్నిర్మించుకొస్తున్నాను, అదే ఫైర్ మీలో కూడా కావాలి, ఆ ఫైర్ తగ్గింది, కొంచెం ఫైర్ పెంచుకోండి అని చెప్పేసి వాళ్ళకి పిలుపునిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీ చెప్పిన దాంట్లో సార్, కింద స్థాయి నుంచి అంటే అంత గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే అసలు గ్రామ స్థాయి దాకా వీళ్ళకి ఎక్కడుందండి నిర్మాణం? ఉందా ఆ పార్టీకి? ఏదో ఆ వేవ్లో కొట్టుకొని వచ్చి ఒక ఛాన్స్ అన్న దాంతో జనాలు గెలిపించారు, కానీ సంస్థాగతమైన నిర్మాణం ఎక్కడుంది వీళ్ళకి? ఓకే, అది లేకనే కదా ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు చాలు మనకి పార్టీ ఎందుకు అనుకున్నారు. స్థానిక నాయకులతో పని లేదు, సర్పంచులతో పని లేదు, జడ్పీటీసీలతో పని లేదు, ఎంపీటీసీలతో పని లేదు. మనం బటన్ నొక్కటం, నేరుగా వెళ్ళి వాళ్ళ దాంట్లో పడుతుంది, వాళ్ళు నేరుగా మనకు ఓటు వేస్తారనేది అది ఆయన యొక్క ఫిలాసఫీ. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కానిది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఫైర్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో. అదే. సో దాన్ని ప్రజాసేవకి చేయటానికి ఉపయోగించకుండా ఆ ఫైర్ని వాళ్ళకు వ్యతిరేకంగా ఉపయోగించారు కాబట్టి ఆ ఫైర్ వాళ్ళ పార్టీని భూస్థాపితం చేసింది, కాల్చేసింది నిలువున అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఇప్పుడు రోజాకి ఫైర్ లేదని ఎవరన్నా అంటారా? కొడాలి నానికి ఫైర్ లేదని ఎవరన్నా అంటారా? లేకపోతే అంబటి రాంబాబుకి ఫైర్ లేదని ఎవరన్నా అంటారా? ఆ ఫైర్ ఏ విషయాల్లో ఉంది? ఒక పవన్ కళ్యాణ్ గారినో ఒక చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకుపట్టడానికో, బూతులు మాట్లాడటానికో, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని మాట్లాడటానికో ఆ ఫైర్ దానికి ఉపయోగించారు. తద్వారా పార్టీని కాల్చేసింది ఆ ఫైర్. ఇది ఈ సూక్ష్మాన్ని గమనించలేక మళ్ళీ అదే నాయకులను కూర్చోబెట్టి మళ్ళీ మీరు ఫైర్ పెంచుకోవాలి అంటున్నారు. అంటే మళ్ళీ అదే బూతులనా? అంటే ఆయన దృష్టిలో ఫైర్ అంటే అదే కదా. ఓకే. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ స్థాయిలో వాళ్ళు దాడి చేశారు అంటే, కింద స్థాయి నాయకుడి దగ్గర నుంచి, ఊరు పేరు లేని వాళ్ళ దగ్గర నుంచి పై స్థాయి జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఎలా తీసుకుపడ్డారో మనం చూసాం కదా. అధికారం మారిన తర్వాత బూతుల నాయకుడు అని పేరున్న కొడాలి నానిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక్క పొరపాటు మాట కూడా మాట్లాడకుండా ప్రెస్ మీట్ పెట్టి ఇలా పెట్టి అలా హైదరాబాద్ పారిపోయాడు. ఇది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆందోళనలోకి వెళ్తున్నారు. ఇలాగే ఉంటే ఇప్పుడు ఆ రోజున వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు ఆ ప్రఖ్యాళన కార్యక్రమం అనౌన్స్ చేసిందే వాళ్ళు, పేరు నాని గారితో కలిసి. సో ఇలా చేయబోతున్నామని చెప్పారు. ఆ అనౌన్స్ చేసిన ముగ్గురులో ఇద్దరు దానికి అటెండే కాలేదు, వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడా జరగలేదు. అంటే ఏంటంటే నాయకులు విశ్వాసం కోల్పోతున్నారు తన మీద అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైంది. కాబట్టి ఇవాళ సమీక్షా సమావేశంలాగా పెట్టి ఏంటంటే, వాళ్ళని పడిపోయినటువంటి వాళ్ళని లేపి నిలబెట్టి ఏదో రూపంలో తన మీద విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికంటే, నాయకుడు ఏం చెప్తున్నాడు, 4 నెలల్లోనే వచ్చేసింది వ్యతిరేకత, మనం తప్పితే ఈ రాష్ట్రానికి దిక్కు లేదు కాబట్టి మీరందరూ మళ్ళీ రెడీగా ఉండండి, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం అనేటువంటిది. ఆంధ్రాకి దిక్కు లేదు వీళ్ళు తప్పితే. తర్వాత ఇంకోటి కూడా ఇంటర్నల్గా వీళ్ళు ఏమి స్ప్రెడ్ చేస్తున్నారంటే, మార్చి నాటికో ఏప్రిల్ నాటికో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ని ముఖ్యమంత్రిని చేసేస్తారు, పవన్ కళ్యాణ్తో గొడవలు వస్తాయి, కాబట్టి వాళ్ళు కొట్టుకుంటే అధికారం మందే అనేటువంటిది కూడా ఇంటర్నల్గా వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేయడానికి, లేకపోతే వాళ్ళలో హోప్ నింపడానికి ఇలాంటివి కూడా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది అక్కడక్కడ వినపడుతుంది. వాళ్ళు మొదటి నుంచి చూస్తుంది, వాళ్ళకున్న ఒకే ఒక్క హోప్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య గొడవ రావాలి, ఏదో ఒక విషయంలో వాళ్ళ సామాజిక వర్గాల మీద గొడవ రావాలి, వాళ్ళు కొట్టుకొని ఈ ప్రభుత్వం కూలిపోవాలి. పగలు రాత్రి కూడా అదే కలగంటున్నారు.
కానీ వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పడ్డ అవమానాలు తిన్న దెబ్బలతో చూసుకుంటే ఏంటంటే ఆయనే ఊహించిన విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంత పవర్ఫుల్గా కనపడుతున్నారో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంత పవర్ఫుల్. ఇవాళ ఆయన తిరుమల పర్యటన చూస్తే చంద్రబాబు నాయుడు గారికైనా అంత కవరేజ్ ఇచ్చారో లేదో తెలియట్లే, పవన్ కళ్యాణ్ గారికి అంత కవరేజ్ వస్తూ ఉంది. వచ్చినప్పుడు ఏంటంటే న్యాచురల్గా పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగానే ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు పొంచి ఉన్నారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు ఏంటంటే చిన్న చితగా ఉన్నా కానీ బయటపడరు వాళ్ళు. వీళ్ళే ఒక రకంగా వాళ్ళిద్దరూ బాగా కలిసి ఉండడానికి ఫెవికాల్ లాగా పనిచేస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కాబట్టి ఫైర్ అనేటువంటిది ప్రజాసేవలో మొన్న వరదలు వచ్చినాయి విజయవాడకి, చక్కగా మీ దగ్గర ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తాన్ని కింద స్థాయి నుంచి పైదాకా నాయకులందరినీ దింపేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ నీళ్ళల్లో పడి ప్రజాసేవ చేసుంటే అది ఫైర్ అంటే. ఫైర్ సేవ చేయాలన్నటువంటి ఫైరు. మరి ఇదేం ఫైర్ అండి? ఏం అడిగారు? ఏ ఫైర్? చెప్పే కదా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే బూతులు ఫైర్. ఓకే ఓకే. సో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడని జనానికి చెప్పాలి, దాంతోపాటుగా గతంలో మాట్లాడిన భాష మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు కదా. ఓకే. అలా మాట్లాడితే ఏం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు. కాబట్టి మోటివేషనల్ సెషన్ అనమాట ఆయన చేసింది. చూస్తే మరొకసారి పాత బాటలోనే వెళ్తున్నారు కానీ వాళ్ళని వాళ్ళు సంస్కరించుకుందామని కానీ పార్టీని పైకి తీసుకొద్దాం అనేది ఆ మీటింగ్లో ఎక్కడ కనిపించలేదు.